గుంటూరులో 17వ డివిజన్లో నూతన సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ 17వ డివిజన్లో పర్యటించి రోడ్లు, కాలువలు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. 9వ లైన్, 6, 7 లైన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు దాదాపు 50 లక్షల రూపాయల వ్యయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా అమృత్సర్ 2.0 నిధులు కూడా గుంటూరు కార్పొరేషన్కి రాబోతున్నాయని, గుంటూరు నగరంలో ప్రజలకి అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ బ్రహ్మసాని శ్రీనివాసరావు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం పక్క వచ్చా ఇంకా కొంచెం దూరం మాకు ఇంకా రే తమ్ముడు రే ఎర్ర కదే బాజీ సార్ ఇదరా ఫోనే పడుతుంది. తమ్ముడు ఫోన్ వెనక తీసుకురా, వెనక ఫోన్ పడుతుందిరా. పూర్తిగా అయిపోయింది. నేనంటే అన్ని లైన్లు సీసీ మామూలు రెట్నిక్స్ రోడ్లు వేయాలి అన్నిటికీ ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఎక్స్టెన్షన్ అక్కడ దాకా సిమెంట్ అన్ని చోట్ల అట్లాగే వేయాలి. దీనికి ఏం చేస్తారు, దీనికి కూడా రెట్నిక్స్ కదా, ఇది రెండు, ఇది కూడా వేసేయండి. మళ్ళీ అక్కడ 7 లైన్ వరకు దీని కాబట్టి ఇంకోటి మార్చండి, క్యాన్సిల్ చేసి. రే తమ్ముడు పక్కన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఒక మహర్దశ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున గుంటూరు నగర కార్పొరేషన్కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి డివిజన్లో కూడా పెద్ద ఎత్తున అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన కోసం ప్లాన్స్ కానీ, రోడ్డు శాంక్షన్స్ కానీ, డ్రైన్స్ కానీ ఏర్పాటు జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు ఎల్ఆర్ కాలనీకి సంబంధించినటువంటి 9వ లైన్లో డ్రైన్లు, అలాగే 6, 7 లైన్లు సీసీ రోడ్లతో పాటు డ్రైన్లు ఏర్పాటు చేసి దాదాపు 50 లక్షల రూపాయలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి చేసి పూర్తిగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి మా శివారు ప్రాంతాలు కానీ, కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి కాలనీలు కానీ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా వీధి దీపాలు కానీ, అలాగే శానిటేషన్ కానీ,
రోడ్లు, డ్రైన్స్ అన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మున్సిపల్ అధికారులతో పాటు కూటమి నాయకులందరూ కూడా ప్రతిరోజు క్షేత్రస్థాయిలో అవసరమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో అనేక శాంక్షన్స్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ముఖ్యంగా అమృత్ 2.0కి సంబంధించినటువంటి నిధులు కూడా రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు నగర కార్పొరేషన్కి రాబోతూ ఉన్నాయి. దాని ద్వారా మరింత ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ నగరంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా ఒక చిన్న చిన్న మెట్లు రోడ్డు మీద కట్టడం, అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి చెప్పినా కూడా స్పందించకపోవడం జరుగుతూ ఉంది. ఎవరి వీధిలో వాళ్ళు బాధ్యతగా తీసుకొని ఎక్కడ కూడా ఆక్యుపెన్సీ ఎక్కువ అంటే రోడ్ల మీదకి వచ్చి మెట్లు కట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేయడం వల్ల రోడ్లు చిన్నయిపోయి ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని అధికారులు స్పందించకముందు ఎవరికి వాళ్ళు తమ పరిధిలో కట్టుకొని ప్రజలు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం.